హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కేంద్రం మరొక కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి. మీరు 10వ తరగతి చదివి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు, నెలకి 15,000 నుండి 25,000 వరకు గవర్నమెంట్ తరపున వస్తాయి. 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, పర్సెంటేజ్ అవసరమే లేదు. మీ వయసు 35 సంవత్సరాల లోపు ఉండి 10th సర్టిఫికేట్ ఒరిజినల్ మీ దగ్గర ఉంటే ఈ కొత్త పథకానికి మీరు అర్హులు. ఇందులో కొన్ని మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి చేసుకునేవి కూడా ఉన్నాయి. అయితే మరి ఎలా అప్లై చేయాలో అండ్ దీనికి కావాల్సిన అర్హతలేంటి, అలాగే డాక్యుమెంట్స్ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి. ఇటువంటి పథకాల అప్డేట్స్ ఏ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అండ్ ఓకే, మరి ఇక టాపిక్లోకి వెళ్దాం. కేంద్రం నుండి అయితే 10వ తరగతి చదివిన వారికి గొప్ప శుభవార్త వచ్చింది. ఎవరైతే 10వ తరగతి చదివి ఖాళీగా ఉన్నా లేక ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా వారికి కేంద్రం శ్రమ్ కార్మిక్ అనే పథకం కింద కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. మీరు ఇంట్లోనే ఉంటూ ఈ పనులు చేసుకునే ఛాన్స్ కూడా కేంద్రం ఇస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. మనం చేయాల్సిన పనులు ముందుగా 10 రోజుల ట్రైనింగ్ ఇస్తారు. అందులో ముందుగా సర్వీసులకి సంబంధించి, అంటే మనం సర్వీస్ చేసి డబ్బులు సంపాదించుకునేవి, ఉదాహరణకి బైక్ రిపేర్, ఏసీ రిపేర్, టైలరింగ్, ఆన్లైన్ ట్యూషన్, డ్రైవింగ్, అల్లికలు, బ్యూటీషియన్, డెకరేషన్, ఫోటోషాప్ వంటి అనేక కోర్సులకి ₹1 కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా అంగన్వాడీ కేంద్రాలలో ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ట్రైనింగ్లో ఉన్న ఈ 10 రోజులకి గాను ₹5,000 చొప్పున, అంటే రోజుకి 500 చొప్పున మీకు ట్రైనింగ్కి వచ్చినందుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సులు బయట నేర్చుకోవాలన్నా కూడా 3,000 నుండి 4,000 ఖర్చు అవుతాయి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకి వారికి సర్వీస్ కావాలి అంటే ఆ కోర్స్ చేసిన వ్యక్తులకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు టైలరింగ్ కోర్స్ చేసుంటే ఆ జిల్లాలో ఎవరికి అవసరం ఉన్నా మొబైల్కి రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ సర్వీస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కేంద్రం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ యాప్ కూడా ప్రవేశపెట్టబోతుంది. ఈ యాప్తో ఎవరికి ఏం కావాలో, ఏ రోజులోపు మనం ఆ పని చేయాలో మొత్తం యాప్లోనే ఉంటుంది. అప్లై చేయడానికి 10th మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ వంటివి ఉంటే సరిపోతాయి. 2022 సంవత్సరం లోపు పాస్ అయిన వారు అండ్ వయసు 35 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ కొత్త పథకానికి అర్హులు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం నెలకి 15,000 నుండి 25,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. త్వరలో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ ఆగస్టు 15వ తారీఖున ప్రధాని ప్రసంగంలో కానీ వచ్చే నెల మొదటి వారంలో గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతుంది. సో ఈ కొత్త పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు ఫస్ట్ నేను చెప్పేస్తానుగా, అందుకనే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను.